హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో మీల్ మేకర్ కర్రీ. ఎన్నో ప్రోటీన్స్ నాన్ వెజ్తో పోటీ పడే ఈ కర్రీ సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తానండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ తీసుకొని వాటర్ కొంచెంగా బాయిల్ అయిన తర్వాత 1 కప్పు వరకు మీల్ మేకర్ని అయితే తీసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఆ వాటర్లో ఒక 5 లేదా 10 నిమిషాలు వీటిల్ని అలా ముంచేసి ఒక జల్లి గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఎక్కువ దొడ్డు ఉంచొద్దండి, మరీ మెత్తగా అయిపోతాయి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా జల్లి గిన్నెలోకి వంచేసిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ ముక్కలను అయితే ఇందులో వేసుకోండి. 2 అయినా తీసుకోండి, లేదంటే 1 అయినా తీసుకోండి. ఇవి కొంచెంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఈ ఉడికించుకున్న మీల్ మేకర్ని అయితే వేసి ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేదాకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనం ముందుగా ఉడికించుకున్నాం కదా, అందులో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక బౌల్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి వీటిల్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మసాలా కోసం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, 1 పచ్చి టమోటో, 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 2-3 లవంగాలు, చెక్క అయితే తీసుకొని బాగా పేస్ట్ లాగా అయితే పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇంకా 2 స్పూన్ల ఆయిల్ని అయితే తీసుకొని బిర్యానీ ఆకు వేసి కొంచెంగా స్మెల్ వచ్చిన తర్వాత ఈ పేస్ట్ అంతా వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ పేస్ట్ కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేటప్పుడు మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్లు అయితే ఇందులో వేసి ఉడికించుకోవాలి. చూడండి, పేస్ట్ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మీల్ మేకర్లన్నీ కూడా ఇందులో వేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము పేస్ట్ పట్టుకున్న మిక్సీ గిన్నెలో కొంచెంగా వాటర్ తీసుకొని మిక్సీ గిన్నెలో తొలిపి అయితే ఇందులో పోయండి. ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించామంటే ఇందులో వాటర్ రిలీజ్ అయ్యి చక్కగా ఉడికిపోతుందండి. చూడండి, నేను పోసిన వాటర్కి ఇప్పుడు వచ్చిన వాటర్ చూడండి ఎన్ని వచ్చాయో. కొంచెంగానే వాటర్ తీసుకోండి, ఎక్కువ పోయొద్దు. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెంగా కొత్తిమీర, ఇక్కడ మీరు రుచికి సరిపడా సాల్ట్ అయితే తీసుకోండి. అంతే అండి. ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవటమే. అంతే అండి, మీల్ మేకర్ కర్రీ రెడీ. చపాతీలోకి, రైస్లోకి, ఎందులోకైనా కాంబినేషన్ బాగుంటుందండి. ఇవాల్టి వీడియో అయితే ఇదండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతలోపు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.